భారతీయ జనతా పార్టీ పైన ఒక విమర్శ ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది మాట్లాడుతుంటారు ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని, లేకపోతే గుడ్ అని, లేకపోతే ఇంకోటి ఏదని ఎమోషనల్గా 4 మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు తప్ప డెవలప్మెంట్ చేయరు అని. ఇప్పుడు మీరు ఆర్మూర్కి ఏం చేశారంటే, నేను స్వేచ్ఛనిచ్చా, స్వతంత్రాన్ని ఇచ్చానని చెప్తాను. చాలా చెప్తాను. నేను ఆర్మూర్కి డెవలప్మెంట్ కోసం, ప్రజల కోసం ఏం చేశారని అడుగుతున్నాను. నేను ప్రధానమైనది స్వేచ్ఛ, తర్వాత విద్యా సంస్థలు, హాస్టల్స్, రోడ్స్, మౌలిక వసతులు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 200 కోట్లు యంగ్ ఇండియా స్కూల్ మీకు ఇచ్చారా? నా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఒక్కడికి ఇచ్చారు. ఎందుకట్లా? నేను అడిగాను. మిగతా వాళ్ళు అడగలేదా? మీ పార్టీలోనే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొందరు అడగడం ఉంటుంది, దాన్ని బట్టి మనము ప్రయత్నం చేయడం ఉంటుంది. నేను సుమారు ప్రతి అధికారిని వెళ్ళి బతిమలాడాను, ప్రతి మంత్రిని వెళ్ళి గదువు పెట్టాను, ముఖ్యమంత్రిని బతిమలాడాను. మా ప్రాంతం కొద్దిగా మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు, కలిపి మైగ్రెంట్స్, బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు. దయచేసి పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకండి. నక్సలిజం నడయాడిన నేల. యువకులు ఎంతోమంది మా ప్రాంతం కోల్పోయింది, ఎన్కౌంటర్ల కావచ్చు, లేకపోతే గల్ఫ్ కార్మికుల దృష్టి, ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల దృష్టి చూసాను. డెఫినెట్గా ఆర్మూర్ నీడ్ ఉంటుంది అట్లా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రెండో దాంతోపాటు రోడ్స్, నితిన్ గడ్కరీ వల్ల మళ్ళీ అక్కడ ఒక 50 కోట్లు తేవడం రోడ్స్కు. లాస్ట్ ఇయర్ ఒక 150 crores. రెండోది 150 కోట్లు రోడ్లకు తెచ్చారా ఆర్మూర్ నియోజకవర్గంలో? మొత్తానికి 600, సుమారు 700 కోట్లు తెచ్చాను ఇప్పటివరకు. నాట్ స్మాల్ ఇష్యూ అండి. అందుకు ఇంకా అప్పటికి కూడా నేను చెప్తున్నాను, 10% వచ్చినాయి, నాకు 100% రావాలంటున్నాను. 700 కోట్లు 2 ఏళ్లలో మీరు ఆర్మూర్ తెచ్చారు, అంటే ఇంక్లూడింగ్ 200 కోట్ల. కొడంగల్కు 10,000 కోట్లు తీసుకెళ్లారు, మాకు దాంట్లో 10% ఇచ్చారు. అది కూడా రావాలి, ఇంకా 9,000 కోట్లని కొట్లాడుతున్నాం. గుడ్ దట్ ఆ స్పిరిట్ ఉండాలి. బట్ 700 కోట్లు తీసుకురావడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేసే నెంబర్. అంటే అప్రిషియేట్ కాదు అసలు, ఎందుకంటే మాకు రావాల్సిన వాటా, మా ఆర్మూర్ ప్రజల హక్కులు. అంటే ఈరోజు గల్ఫ్ కార్మికుల పట్ల కావచ్చు, గల్ఫ్ కార్మికులు నేను రాకముందు అసలు ప్రశ్నించేవాడు కూడా లేడు. 50 సంవత్సరాలుగా ఎక్కిన బస్సు ఎక్కినరు, దిగిన బస్సు దిగినరు, శవాలు కావచ్చు, శవాలు లాంటి మనుషులు కావచ్చు, పట్టించుకున్న పాపంలో పోలేదు ఏ నాయకుడు. నేను వచ్చిన తర్వాత నేను పాలసీనే మార్చాను. ఓకే, ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యలు తీర్చేసినట్టే ప్రయత్నం, అంటే తగ్గించాం. అంటే దానికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు అనాథ శవాలుగా వచ్చే అవసరం లేదు. హైదరాబాద్లో ప్రోటోకాల్, ఎయిర్పోర్ట్ని ప్రోటోకాల్ పెట్టించాను. ఆఫీసర్స్ రిసీవ్ చేసుకోవాలి, అంబులెన్స్లు ఎక్కించాలి, చనిపోయిన తర్వాత వాళ్ళకి అధికార లాంఛనాలతో ఊరికి పంపించాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, పిల్లలకు 10% స్కూల్స్లలో ప్రయారిటీ ఇవ్వాలి. ఇవన్నీ నా విజయము, నా జీవితాంతం గుండెలలో ఉండే విజయాలు ఇవన్నీ. అవి దేంతో కొలవలేము, ఓట్లతో కొలవలేము, నోట్లతో కొలవలేము. ఓకే, అప్పటికి ఇన్స్టెంట్గా చేయడం వేరు, ఒక పాలసీనే మార్చడం వేరు. ఓకే ఆర్మూర్ వదిలేసి మనం స్టేట్కి వద్దాం, ఎందుకంటే మీరు స్టేట్ లెవెల్లోనే చాలా పెద్ద ఫిగర్గా ఉన్నారు. మీరు స్టేట్ లెవెల్లో చాలా చర్చ కూడా ఉంది మీ పైన, కాబట్టి ఆర్మూర్కి సంబంధించి చివరికి తీసుకుంటాను. ఇప్పుడు ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించి ఓకేనా? అక్కడైనా మీరు ఇంకా సెటిల్ అవుతున్నారా? అక్కడే మళ్ళీ ఏమైనా అటు ఇటు చూసేది ఉందా? మళ్ళీ పార్లమెంట్ వైపు ఏమైనా చూసేది ఉందా? అట్లా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రాజకీయాలల్లో పార్టీ ప్రధాన నిర్ణయం తీసుకుంటుంది. నేను రాజకీయాలకు బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు చెప్పాను, తర్వాత కూడా చెప్పాను, పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా ఇన్స్ట్రుమెంట్ అవుతాను, ఆయుధాన్ని అవుతాను పార్టీకి. ఈ దేశం గురించి, ధర్మం గురించి, ఈరోజు అడుగడుగున అవమాన పాలవుతున్న మెజారిటీ ప్రజల గురించి. ఓకే, ఎవరో కూడా ఉండాలి ధర్మం వైపు. సెక్యులర్ ముసుగులో తన తల్లిని తానే కడుపులో దండే పుత్రులు పుట్టిన ఈ దేశంలో ధర్మద్రోహులు, దేశద్రోహులు సగం ఈ దేశంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ధర్మం వైపు ఉండాలి, ఎవరో ఒకరు దేశం వైపు ఉండాలి. నేను ఆ వైపు మలుచుకున్నాను. మిగతా వాళ్ళకి ఎట్లా చెప్పారు? ఎలక్షన్ ముందు రావాలి రాకేష్, కావాలి రాకేష్ అని అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇంకే పార్టీ ఉంటే ఆ పార్టీలు అన్నీ మీ చుట్టూ తిరిగాయి కదా. మిగతా వాళ్ళని ఎలా రిజెక్ట్ చేశారు? బీజేపీ వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? మెయిన్ ఆకర్షితం అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మోదీ గారు అంటే ఈరోజు ఒక 2014 తర్వాత అప్పుడున్న అవినీతి, స్కీముల మీద ఒక భారతదేశ పరువంతా ప్రపంచ పటంలో దిగజారిపోయిన సమయంలో గౌరవనీయ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు దేశాన్ని విశ్వ విపణిలో నిలబెట్టి, అంటే ఒక విశ్వంలో మన జాతీయ జెండా ఎగిరేసి ఎక్కడికి వెళ్ళినా ఈజ్ అ భారతీయుడు నాకు గర్వంగా తలెత్తుకుని చేసిన ఒక నాయకత్వం. రెండోది, దేశాన్ని ఈరోజు ఒక దృఢమైన ఒక కోటలాగా సైనిక పరంగా, ఆయుధాల పట్ల, అంటే దేశం అన్నిటికీ ఎన్నో కోల్పోయింది వేల సంవత్సరాలుగా ఒక నిస్సాయిత నాయకత్వం వల్ల. కాబట్టి దేశాన్ని దృఢంగా, బలంగా. మూడోది, అన్నిటికన్నా మించి అవినీతి లేకుండా. ఈరోజు మీరు ఒక చిన్నది చెప్తున్నాను వేనర్, ప్లీజ్.
పాట్నా టు ఢిల్లీ 18 లైన్ల రోడ్, ప్రపంచంలో ఎక్కడ లేదు 18 లైన్ల రోడ్. 80 లైన్స్ రోడ్ పాట్నా టు ఢిల్లీ. ఇక్కడ అక్కడ ఈ మూల నుండి BJP అస్సాం నుంచి పడితే తమిళనాడు వరకు వందే బీజేపీ భారత్. రూల్ చేసినప్పుడు నేషనల్ హైవేస్ బాగా డెవలప్ అవుతున్నాయి జనరల్ గా ఉన్న సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంది? ఈరోజు రోడ్లు వస్తే వందే భారత్ ఇది నిన్నగా మొన్న ఇచ్చారు. 1,30,00,000 మంది ఒక వందే భారత్ ఒక ట్రైన్లో అంత ఇయర్లీ ట్రావెలింగ్. అంటే ఒక సగటు మానవుడు 40-60 ఏళ్ళ నుంచి ఈ నిస్సాయుత నాయకత్వం ఉన్న ఈ దేశంలో అడుగడుగున కులపిచ్చి మత పిచ్చి లేపి మన మధ్యన చెప్పి అభివృద్ధి వైపు మనం ఆలోచించకుండా చేసిన ఒక గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, దాన్ని మొత్తం మరల్చాము. విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, లేదు ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మధ్యతరగతి కావాల్సిన హవాయి చెప్పులు ఉన్న వాళ్ళు కూడా హవాయి ఫ్లైట్లు ఎక్కేటట్లు సుమారు 74 నుంచి 153 ఎయిర్పోర్ట్ల వరకు. అంటే ప్రతిదీ అంటే ప్రపంచంలో ఏదైతే ఇప్పుడున్న 21వ సెంచరీలో ఆధునిక వసతులు అనుభవించే జాతిని తయారు చేసాం. ప్రపంచంలో అన్నిటికంటే సింపుల్ చెప్తున్నాను కదా, వెరీ సింపుల్. అప్పుడు టీ కూడా 10 రూపాయలు, కానీ 1 GB 3 రూపాయలకి వేసాం. టెక్నాలజీని కూడా అంటే అసలు ప్రపంచం మీరు ఎక్కడికి వెళ్ళాలండి, దుబాయ్ అంత ఫ్రీ కంట్రీ అంటారు కదా, దుబాయ్, సింగపూర్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, మోర్ ఎక్స్పెన్సివ్ ఒక డేటా మనం ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ప్రతి దాన్ని చేసాం. ఒకటే కాదు, ఇప్పుడు టెక్స్టైల్ రంగంలో, వ్యవసాయ రంగంలో కొన్ని సంస్కరణలు, రెండోది అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ముద్రా లోన్స్, సామాన్యులకు కూడా లోన్స్.